తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తడబడతారు. మత విద్వేషాలు రెచ్చగొడితే పాకిస్తాన్ వెళ్లి అక్కడ వాటిని భయం లేకుండా బయ్యా సన్నీ యాదవ్ ఆ వీడియోస్ అన్నింటినీ కూడా రిలీజ్ చేశాడంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. ఏమో ఎన్ఐఏ భయ్యా సన్నీ యాదవ్కి భద్రత కల్పిస్తున్నారేమో ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏ విచారణలో చాలా యూట్యూబ్స్ లో చాలా కథనాలు, చాలా జ్యోతి మల్హోత్రాతో కానీ లేకపోతే మతాతీత శక్తులతో కానీ అలాగే భయ్యా సన్నీ యాదవ్కి లింకులు ఉన్నాయంటే అంటూ చాలా కథనాలు వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఎన్ఐఏ విచారణలో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు. భయం లేకుండా 2 నెలల ముందే తను వెళ్ళినప్పటికీ కూడా భయం లేకుండా అవన్నీ కూడా రిలీజ్ చేశాడంటే అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసు వేశారు డిపార్ట్మెంట్ మీద. ఏదైనప్పటికీ కూడా ఏమో భయ్యా సన్నీ యాదవ్కి థెఫ్ట్ ఉందని చెప్పి భద్రత కల్పించడానికి కోసం కూడా ఏదైనా చర్య తీసుకున్నారేమో అలా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా నేరం రుజువు అవ్వకుండా ఒక వ్యక్తిని దోషిగా మనం తప్పుగా చూపించడం కూడా తప్పు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఉగ్రవాదులతో కానీ ఎవరితోనే కానీ లింకులు ఉంటే మన దేశంలోనే పహల్గామ్ సంబంధించిన చాలా మంది మన దేశంలో చాలా భద్రతా బలగాలు కానీ చాలా మంది తప్పు లేకుండా మనకి పహల్గామ్ అటాక్ జరిగిందనే అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. పహల్గామ్కి పర్యాటకులు అనేవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ పర్యటించడమే కాకుండా వాళ్ళ ఫుటేజ్ని వాళ్ళు ఈజీగా ధైర్యంగా పెట్టగలిగారంటే దానికి ఏదైనా ఎన్ఐఏ లాంటి పెద్ద సంస్థలు వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తాయి. అందులో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించడానికి కూడా ఇంట్రాగేషన్ తీసుకెళ్లొచ్చు. అయినంత మాత్రాన నేరం రుజువు అవ్వకుండా ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించడం ఎన్ఐఏ కూడా దాన్ని నిర్ధారించలేదు కాబట్టి అది సీక్రెట్ గా ఉంచారు. ఏమో భద్రత కల్పించడం కోసం రీసెంట్ గా ఆ దేశంలో చాలా ఫుటేజ్లు ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన చాలా వాటిని భయ్యా సన్నీ యాదవ్ కవర్ చేసి ఉండొచ్చు. అది కూడా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా భయ్యా సన్నీ యాదవ్ నిరపరాధిగా ప్రజల ముందుకు రావాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తడబడకుండా తన తీసిన వీడియోస్ ని ఫొటోస్ ని వెంటనే డేరింగ్ గా తను రిలీజ్ చేశాడంటే ఒకవేళ ఏదైనా ఉగ్రవాదులతో లింక్ ఉంటే ఎంత పహల్గామ్ లాంటి అటాక్ జరిగినప్పుడు ఇంత జ్యోతి మల్హోత్రా ఇలాంటి యూట్యూబర్స్ ని పర్యాటకుల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన పాకిస్తాన్ వీడియోస్ రిలీజ్ చేశాడంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. భయ్యా సన్నీ యాదవ్ గురించి నాకు ఏం తెలియదు. భయ్యా సన్నీ యాదవ్ నా బంధువు అయితే కాదు. ఏదైనప్పటికీ కూడా నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎన్ఐఏ కూడా భయ్యా సన్నీ యాదవ్కి భద్రత కల్పించడానికి కోసమే ఉంచారేమో అని నాకు అనిపిస్తుంది.